సరైన సమయంలో సరైన ప్రశ్న ఒక సంక్షోభం తలెత్తకుండా ఆపగలదు, ఒక సమస్యకు ముగింపు పలకగలదు. అందుకే ప్రశ్నించండి. ఒక్కోసారి గట్టిగా ప్రశ్నించండి, ఒక్కోసారి మృదువుగా ప్రశ్నించండి, ఏదో విధంగా, కానీ ప్రశ్నించడం మాత్రం మానకండి. నిఖిల్ డే, ఆర్టీఐ ఉద్యమకారులు, సామాజిక కార్యకర్త. ఏ విషయంలోనూ ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. అది సాధ్యం కాకపోతే కనీసం మీకు స్ఫూర్తిని, ప్రేరణను కలిగించే వ్యక్తులతో పోల్చుకోండి. అప్పుడు వారి స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలో ఆలోచించి ఆ దిశగా మీరు కృషి చేస్తారు. అలా కాకుండా సంపదను ప్రదర్శించే వారితోనో, విలాసవంతమైన జీవితాన్ని గడిపే వారితోనో పోల్చుకుంటే మీకు ఎలాంటి ఉపయోగం ఉండకపోగా అసంతృప్తి మిగులుతుంది. మార్క్ మాన్సన్, రచయిత. మీ కారుకు మరమ్మతులు చేయించే అవసరం లేకపోయినా మెయింటెనెన్స్ కోసం సర్వీసింగ్కు ఇస్తుంటారు కదా. వాహనం పాడవకుండా కండిషన్లో ఉండాలంటే అది తప్పనిసరి. అదేవిధంగా మీ శరీరానికి కూడా మెయింటెనెన్స్ అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామాలు, తగినంత నిద్ర, సమతుల ఆహారం ఇవన్నీ అందులో భాగమే. అప్పుడే రోజంతా ఉత్సాహంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. లింకన్, ఫిట్నెస్ కోచ్. అబద్ధాలు చెప్పడం మంచి లక్షణం కాదంటూ మీరు మీ పిల్లలకు గంట సేపు లెక్చర్ ఇవ్వచ్చు. కానీ మీరు ఫోన్లో మీ స్నేహితులకో లేదంటే మీ బాస్కో అబద్ధం చెప్పడం మీ పిల్లలు విన్నారనుకోండి, అప్పటి వరకు మీరు చేసిన నీతి బోధనలను మర్చిపోయి అబద్ధాలు చెప్పడం తప్పేం కాదని వారు భావిస్తారు. కాబట్టి మీరు చెప్పే మాటల కన్నా మీ ప్రవర్తనే మీ పిల్లల వ్యక్తిత్వంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలుసుకోండి. ఆర్ఎల్ నారాయణన్, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్. ఈ ప్రపంచంలో ఉన్నతమైన జీవితం ఎవరిదంటే తోటి మనుషులకు, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించే వారిదే. ఈ విశ్వంతో పాటు సమాజం నుంచి మీరు తీసుకున్న దానికన్నా ఎక్కువగా తిరిగిస్తున్నారా లేదా అని ఆలోచించండి. ఇప్పటికైనా ఆ దిశగా మీ వంతు కృషి చేయండి. అప్పుడే మెరుగైన సమాజం సాకారం అవుతుంది. ఎలాన్ మాస్క్, ప్రపంచ కుబేరుడు. మీ జీవిత భాగస్వామి మీరు చెప్పకుండానే మీ మనసులోని భావాలను అర్థం చేసుకోవాలని ఆశించడం, అలా చేయకపోతే వారికి మీపై ప్రేమ లేదని భావించడం సరికాదు. ఎందుకంటే మైండ్ రీడింగ్ అనేది ప్రతి ఒక్కరికి పుట్టుకతో వచ్చే విద్య కాదు. అందుకే మీ ఇష్టాలను, మీ భావాలను, మీరు వారి నుంచి ఆశిస్తున్న విషయాలను వారికి స్పష్టంగా వివరించడం మొదలుపెట్టండి. దీనివల్ల అపోహలకు, అపార్థాలకు తావు లేకుండా మీ మధ్య ప్రేమ విరుస్తుంది. జాన్ డెలోనీ, ఎమోషనల్ హెల్త్ ఎక్స్పర్ట్.